ప్రభుత్వ చదువుల దశ మారబోతోంది. భవిష్యత్ తరాల దిశ మారబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ విద్యను కార్పొరేట్ స్కూళ్లను మించి ఉండేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్టు తరహాలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించే పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కల్పించాలి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే 100 పాఠశాలలు ఉండాలి. ఏడాది వ్యవధిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తి కావాలి. నగరంలోని భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ సాంకేతికతపై విద్యార్థులు పట్టు సాధించాలి. స్కూల్ స్థాయి నుంచే ఏఐ బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలి. మార్పులకు అనుగుణంగా లభించే ఉపాధి అవకాశాలను మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా వారిని సన్నద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దాలి. ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రవాణా కోసం విద్యుత్ బస్సుల ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించాలి. కిట్ల కోసమయ్యే నిధుల అంచనాలను బడ్జెట్లో పొందుపరచాలి. యూనివర్సిటీలకు అవసరమైన నిధులపైన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేస్తాం. సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు.